నమస్తే ఫ్రెండ్స్, మన ఛానల్కి స్వాగతం. ఈరోజు వీడియో చాలా ముఖ్యమైనది. ఎందుకంటే తెలంగాణలో 10th తర్వాత మంచి కెరీర్ కోసం చూస్తున్న స్టూడెంట్స్ కోసం TSITI అడ్మిషన్ 2026 అప్డేట్ వచ్చింది. కానీ ఫ్రెండ్స్, చాలా మంది ఒక పెద్ద తప్పు చేస్తున్నారు. ITI అంటే చిన్న కోర్స్ అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు ITI చేసిన వాళ్లకు రైల్వేల్లో, ఎలక్ట్రికల్ కంపెనీల్లో, ఫ్యాక్టరీల్లో, ఇంకా విదేశాల్లో కూడా మంచి డిమాండ్ ఉంది. కొంతమంది డిగ్రీ పూర్తి చేసిన వాళ్లకంటే ITI చేసిన వాళ్లే త్వరగా ఉద్యోగాలు సంపాదిస్తున్నారు. ఇంకా ఈ వీడియోలో నేను చెప్పబోయే ఒక చిన్న ట్రిక్ వల్ల మీకు మంచి ట్రేడ్ వచ్చే ఛాన్స్ కూడా పెరుగుతుంది. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, 10th పూర్తయ్యాక చాలామంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇంటర్ చేయాలా, పాలిటెక్నిక్ చేయాలా, లేక వెంటనే జాబ్ వచ్చే కోర్స్ ఏదైనా ఉందా అని ఆలోచిస్తున్నారు. అలాంటి వాళ్లకు ITI ఒక మంచి ఆప్షన్. ఎందుకంటే ఇందులో ప్రాక్టికల్ స్కిల్స్ నేర్పిస్తారు. అందుకే కోర్స్ పూర్తయ్యాక త్వరగా జాబ్ అవకాశాలు వస్తాయి. TSITI ద్వారా గవర్నమెంట్ ITI కాలేజీలు, ప్రైవేట్ ITI కాలేజీలు, అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లలో అడ్మిషన్స్ ఇస్తారు. ఇందులో ఎన్నో ట్రేడ్స్ ఉంటాయి. ప్రతి ట్రేడ్కి వేర్వేరు కెరీర్ అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు చాలా మంది అడుగుతున్న ప్రశ్న, ఏ ట్రేడ్ తీసుకుంటే భవిష్యత్తు బాగుంటుంది? ఫ్రెండ్స్, ప్రస్తుతం ఎక్కువ డిమాండ్ ఉన్న ట్రేడ్స్ గురించి మాట్లాడితే ఎలక్ట్రీషియన్, ఫిటర్, కోపర్, డీజిల్ మెకానిక్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, వెల్డర్, ప్లంబర్ లాంటి ట్రేడ్స్కి మంచి అవకాశాలు ఉన్నాయి. ఎలక్ట్రీషియన్ ట్రేడ్ తీసుకుంటే ఎలక్ట్రికల్ ఫీల్డ్లో మంచి ఉద్యోగాలు వస్తాయి. ఇండస్ట్రీస్, బిల్డింగ్స్, కంపెనీల్లో ఎలక్ట్రీషియన్స్కి ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. ఫిటర్ ట్రేడ్ తీసుకుంటే మెషీన్స్, ఇండస్ట్రియల్ ఫీల్డ్లో అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా రైల్వే అప్రెంటిస్ పోస్టుల్లో ఫిటర్ ట్రేడ్ వాళ్లకు మంచి డిమాండ్ ఉంటుంది. కోపర్ ట్రేడ్ కంప్యూటర్స్ పై ఇంటరెస్ట్ ఉన్న వాళ్లకు చాలా బాగుంటుంది. ఇందులో కంప్యూటర్ బేసిక్స్, ప్రోగ్రామింగ్, ఆఫీస్ వర్క్ లాంటి విషయాలు నేర్పిస్తారు. డీజిల్ మెకానిక్ తీసుకుంటే ఆటోమొబైల్ ఫీల్డ్లో మంచి అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ఎలిజిబిలిటీ గురించి మాట్లాడుకుందాం. చాలా ట్రేడ్స్కి 10th పాస్ అయితే సరిపోతుంది. కొన్ని ట్రేడ్స్కి 8th పాస్ అయిన వాళ్లు కూడా అప్లై చేయొచ్చు. కనీస వయసు 14 సంవత్సరాలు ఉండాలి. ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ ఒక డౌట్ అడుగుతున్నారు, మార్క్స్ తక్కువ వచ్చిన ITIలో సీట్ వస్తుందా? అవును ఫ్రెండ్స్, మార్కులు తక్కువ వచ్చినా కొన్ని కాలేజీల్లో సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ గవర్నమెంట్ ITI సీట్ కావాలంటే మంచి మార్కులు ఉంటే అడ్వాంటేజ్ ఉంటుంది. ఇప్పుడు డాక్యుమెంట్స్ గురించి మాట్లాడుకుందాం. అప్లై చేయడానికి SSC మెమో, ఆధార్ కార్డ్, కాస్ట్ సర్టిఫికెట్, ఇన్కమ్ సర్టిఫికెట్, స్టడీ సర్టిఫికెట్స్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో అవసరం అవుతాయి. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక ముఖ్యమైన విషయానికి గుర్తుంచుకోండి. డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసే సమయంలో బ్లర్ ఫోటోస్ అప్లోడ్ చేయొద్దు. చాలామంది ఇదే మిస్టేక్ చేస్తున్నారు. క్లియర్గా అప్లోడ్ చేయాలి. ఇప్పుడు ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ చూద్దాం. ముందుగా అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేయాలి. తర్వాత రిజిస్ట్రేషన్ పై క్లిక్ చేయాలి. మొబైల్ నంబర్, ఈమెయిల్ ఎంటర్ చేసి OTP వెరిఫికేషన్ కంప్లీట్ చేయాలి. తర్వాత అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్, క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అన్ని జాగ్రత్తగా ఎంటర్ చేయాలి. SSC మెమోలో ఉన్న డీటెయిల్స్ ఎలా ఉంటాయో అలాగే ఇవ్వాలి. ఫ్రెండ్స్, ఒక చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ కూడా ఊతురేలో ప్రాబ్లం క్రియేట్ చేయొచ్చు. అందుకే ఫైనల్ సబ్మిట్ చేసే ముందు మొత్తం ఒకసారి చెక్ చేయండి. తర్వాత ఫోటో, సిగ్నేచర్, సర్టిఫికెట్స్ అప్లోడ్ చేయాలి. అప్లోడ్ పూర్తయ్యాక అప్లికేషన్ ఫీ పే చేయాలి. UPI, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ ద్వారా పేమెంట్ చేయొచ్చు. పేమెంట్ పూర్తయ్యాక రిసీట్ డౌన్లోడ్ చేసుకోవాలి. చాలామంది రిసీట్ సేవ్ చేసుకోరు. తర్వాత టెన్షన్ పడుతుంటారు. కాబట్టి తప్పకుండా సేవ్ చేసుకోండి. ఇప్పుడు ముఖ్యమైన విషయానికి, కాలేజ్ మరియు ట్రేడ్ సెలెక్షన్. చాలామంది ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల ట్రేడ్ సెలెక్ట్ చేస్తారు. కానీ అది తప్పు. మీ ఇంట్రెస్ట్, ఫ్యూచర్ స్కోప్ చూసి సెలెక్ట్ చేయాలి. కంప్యూటర్స్ అంటే ఇష్టం అయితే కోపర్ తీసుకోండి. ఎలక్ట్రికల్ ఫీల్డ్ అంటే ఇంట్రెస్ట్ ఉంటే ఎలక్ట్రీషియన్ తీసుకోండి. మషీన్స్ అంటే ఇష్టం అయితే ఫిటర్ లేదా డీజిల్ మెకానిక్ తీసుకోండి. ఫ్రెండ్స్, ఒక మంచి ట్రేడ్ మీ ఫ్యూచర్ని పూర్తిగా మార్చగలదు. అందుకే ఉరుగా డెసిజన్ తీసుకోవద్దు. ఇంకా చాలామంది అడుగుతున్నారు, గవర్నమెంట్ ITI మంచిదా, ప్రైవేట్ ITI మంచిదా? గవర్నమెంట్ ITIలో ఫీజ్ తక్కువగా ఉంటుంది. రెప్యుటేషన్ కూడా బాగుంటుంది. కానీ కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. ప్రైవేట్ ITIలో సీట్స్ ఎక్కువగా ఉంటాయి.
కానీ ఫీజ్ కొంచెం ఎక్కువగా ఉండొచ్చు. గవర్నమెంట్ సీట్ వస్తే మాత్రం మిస్ అవ్వొద్దు. ఎందుకంటే చాలా మంచి ఆపర్చునిటీ అవుతుంది. ఇప్పుడు సెలెక్షన్ ప్రాసెస్ గురించి మాట్లాడుకుందాం. అడ్మిషన్స్ ఎక్కువగా ఎస్ఎస్సి మార్క్స్ మెరిట్ ఆధారంగా జరుగుతాయి. హైయర్ మార్క్స్ ఉన్న వాళ్లకు మంచి కాలేజ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. మెరిట్ లిస్ట్ రిలీజ్ అయిన తర్వాత సీట్ అలాట్మెంట్ చెక్ చేసుకోవాలి. సీట్ వచ్చిన తర్వాత సర్టిఫికెట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేయాలి. ఫ్రెండ్స్, లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయొద్దు. లాస్ట్ రోజు సర్వర్ బిజీ అవుతుంది. పేమెంట్ ఇష్యూస్ కూడా రావచ్చు. అందుకే ఏఆర్గా అప్లై చేయడం బెస్ట్. ఇప్పుడు ఐటీఐ పూర్తయ్యాక కెరియర్ ఆపర్చునిటీస్ గురించి మాట్లాడుకుందాం. ఐటీఐ కంప్లీట్ చేసిన తర్వాత అప్రెంటిస్షిప్ చేయొచ్చు. రైల్వే జాబ్స్కి అప్లై చేయొచ్చు. ఎలక్ట్రికల్ కంపెనీస్, ఫ్యాక్టరీస్, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, ప్రైవేట్ కంపెనీస్లో జాబ్స్ చేయొచ్చు. ఇంకా గల్ఫ్ కంట్రీస్లో స్కిల్డ్ వర్కర్స్కి చాలా డిమాండ్ ఉంది. కొంతమంది ఐటీఐ కంప్లీట్ చేసి విదేశాల్లో కూడా మంచి సాలరీతో సెటిల్ అయ్యారు. ఈ రోజుల్లో డిగ్రీ ఒక్కటే ఇనఫ్ కాదు ఫ్రెండ్స్. స్కిల్ కూడా చాలా ఇంపార్టెంట్. ఐటీఐ అదే స్కిల్ని ఇస్తుంది. అందుకే దీనిని చిన్న కోర్స్ అనుకుని ఇగ్నోర్ చేయొద్దు. మీ ఫ్యూచర్ త్వరగా సెట్ అవ్వాలి అనుకుంటే ఐటీఐ కూడా ఒక స్ట్రాంగ్ ఆప్షన్ అవుతుంది. ముఖ్యంగా టెక్నికల్ ఫీల్డ్ పై ఇంట్రెస్ట్ ఉన్న వాళ్లకు ఇది చాలా యూస్ఫుల్. కాబట్టి టీఎస్ఐటీఐ అడ్మిషన్ 2026కి ఇంటరెస్టెడ్ ఉంటే వెంటనే డాక్యుమెంట్స్ రెడీ పెట్టుకోండి. అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చిన వెంటనే అప్లై చేయండి. మంచి ట్రేడ్ సెలెక్ట్ చేసుకోండి. ఫ్యూచర్ని స్మార్ట్గా ప్లాన్ చేసుకోండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే వీడియోకి ఒక పెద్ద లైక్ కొట్టండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఎడ్యుకేషన్, జాబ్స్, అడ్మిషన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. పాయింట్.